ఏపీలో పరిణామాలపై మంత్రి నారా లోకేష్ ఫోకస్ పెంచారు. వైసీపీకి కొమ్ము కాసిన అధికారులెవరిని వదిలే ప్రసక్తే లేదని లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో హడావిడిగా కాకుండా చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బాబాయి హత్యపై సీబీఐ విచారణను జగన్ రెడ్డి ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. తిరుమలలో ప్రమాణానికి సిద్ధమని వైవి సుబ్బారెడ్డి తాను తిరుమలలో ఉన్నా రమ్మంటే ఎందుకు రాలేదన్నారు. ఐటీ డెస్టినేషన్ విశాఖ అన్న లోకేష్ త్వరలోనే ఇతర రాష్ట్రాలకు దీటుగా విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి పబ్లిక్ మీటింగ్ లో పాదయాత్ర దాదాపు 90 పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నాం. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టేది లేదు. వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టా, నేను ఆల్రెడీ పనులు చేస్తున్నాం. యాక్షన్ జరిగింది, చాలా మంది పోస్టింగ్లు రాలా, కొంతమంది మీద కేసులు కూడా పడినాయి, తొందరగా చాలా మంది సస్పెండ్ కాబోతున్నారు. యాక్షన్ జరుగుతుంది, బట్ న్యాయబద్ధంగా చేస్తాం. వాళ్ళలాగా హడావుడిగా దొంగ కేసులు బంద్ చేయించి పట్టుకెళ్ళాం. మేము సిస్టమేటిక్గా వెళ్తాం. విల్ టేక్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లాలో మేము పద్ధతి ప్రకారం చేస్తాం. అంతేగాని అడ్డగోలుగా నేను చేయను. ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసాం. అయ్యా నేను ఒకటి అడిగితే, వైకాపాలకి సిబిఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ లేదు? జగన్ సునీత గారు అడిగారు కదా, సిబిఐ ఎంక్వైరీ అయ్యింది, బాబాయ్ని ఎవరు చంపేస్తారో తెలిపోతుందని అన్నారు. మళ్ళీ ఆయన ఎందుకు వెళ్ళా? మళ్ళీ సిబిఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్? నెంబర్ 2, తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి గారు. మీరు తిరుమలకు రండి, ప్రతిజ్ఞ తీసుకోండి. నేను వస్తానని చెప్పాను. నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళా. నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ 24 గంటలు ఉంటాను సార్, మీరు రండి, నేను ఇక్కడ ఉన్నా ఛాలెంజ్ చేస్తాను. మళ్ళీ ఎందుకు రాలేదు వాళ్ళు? మీరు చూసారా, కేఎంఎఫ్కి టెండర్ రాలా, డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి. రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నాను. మార్కెట్లో ₹X నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు 40% తక్కువ ధరతో ఒక నెయ్యి సప్లై చేశాను. దాని అర్థం ఏంటండి? మీడియా మిత్రులే నాకు చెప్పండి. ఆయన అది కప్పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది చాలా చాలా బాధాకరం. విశాఖపట్నం విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పా, ఇది మన ఐటీ డెస్టినేషన్ అని. గతంలో అనేక డేటా సెంటర్ సంస్థలతో మనం ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం. కానీ గత ప్రభుత్వం ఆయన పక్కన పెట్టేసిన ఒక్క కంపెనీ కూడా సరిగా సీడ్ అవ్వలేదు. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు, పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ విశాఖపట్నానికి రాబోతున్నాయి. విశాఖపట్నాన్ని ఇతర రాష్ట్రాలతో పోటీపడే విధంగా మేము రూపొందిస్తాం. ఇంకో పక్కన ఐటీ పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తాం. నిరుద్యోగ యువకులకి సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గత 5 సంవత్సరాలు ఒక విధ్వంసం జరిగింది. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు లాంటి సంస్థని నిర్వీర్యం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుని రివైవ్ చేస్తున్నాం. మళ్ళీ ఇండస్ట్రీని తీసుకెళ్లి GADలో పెట్టాం. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కావాల్సిన టీం అంతా మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నాం. గతంలో మన టీమే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకి వెళ్ళి అక్కడ పెట్టుబడి పట్టుకెళ్ళారు. ఇదే టీం అంటే మొత్తం వీలే అన్నాం, బట్ 20% ఆ టీంలో మనలో ఉన్నాయి. గతంలో EDBలో చేసినాం. సో మొత్తం రివైవ్ చేస్తున్నాం. మొత్తం ఎకో సిస్టమ్ రివైవ్ చేయాలి. పెండింగ్ ఇన్సెంటివ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ వెళ్ళాలి. ఇది కొంచెం జర్నీ బిల్డప్ చేయాల్సిన అవసరం. సిస్టమేటిక్ వెళ్ళాలి. ఒకే రోజు అందరి సమస్యలను పరిష్కరించలేము. సో పద్ధతి ప్రకారం నేను